హలో హాయ్ మిత్రులారా, ఇవాళ ఈ రాష్ట్రమే గర్వించదగ్గ కవి రచయిత అయినటువంటి అందశ్రీ గారు ఈ రాష్ట్రానికి జయ జయ తెలంగాణ అనే గీతాన్ని అందించి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో చదువుకోకున్నా కానీ అనేక ఉద్యమ పాటలు రగిలించి ఈ సమాజానికి అందించిన వ్యక్తి అకాల మరణంతో ఇవాళ తోటి గాయకుడైనటువంటి మనసుపాట మహేష్ గారి కాడికి రావడం జరిగింది. అసలు అందశ్రీ ఈ సమాజానికి ఎలాంటి పాటలు అందించిన విషయాన్ని తెలుసుకున్నాం మిత్రులారా. నమస్తే అన్న. నమస్తే అన్న. అయితే అందశ్రీ గారు చనిపోవడం అంటే నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశం కూడా ఆయన చనిపోవడం అంటే అసలు బాధాకరంగా ఉంది. ముందుగా మా కళాకారుల తరపు నుంచి, తెలంగాణ ప్రజల నుంచి కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఆయనకు నివాళులు అర్పించుకుంటూ, ఆయన రాసినటువంటి ఎన్నో పాటలు సమాజాన్ని మేలుకొల్పినాయి. ఆయన చదువుకోకపోయినా కూడా సమాజంలో ఒక గౌరవాన్ని సంపాదించుకుంటూ సమాజాన్ని చదివి ఆయనను మనం చూసుకున్నట్లయితే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అన్నట్టు ఆయన రాసిన పాట నిజంగా అట్లాంటి మనిషి మళ్ళా దొరకడు. తెలంగాణ రాష్ట్రం గీతం కూడా ఆయన రచించి తెలంగాణ 4.5 కోట్ల ప్రజల గుండె, ప్రజల గొంతుకైనాడు. నిజంగా ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఇప్పుడు ఏదైతే జయ జయ తెలంగాణ రాసి ఈ రాష్ట్ర గౌరవాన్ని చాటిన వ్యక్తికి ఎలాంటి లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలనుకుంటున్నారు? ఇంకేమైనా కళాకారుల తరఫున మీరు ఏమైనా డిమాండ్ చేయాలనుకుంటున్నారా? అంటే ఆయన సమాజాన్ని చదివిండు, చదువైతే చదవలేదు కాబట్టి ఒక తెలంగాణ రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పిన వ్యక్తి, ఒక రాష్ట్ర గీతాన్ని రాసిండు కాబట్టి అది ఒక చాలా రోజులకి తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాసిండు. అప్పుడు ప్రభుత్వం గుర్తించలేదు, ఇప్పుడు ప్రభుత్వం గుర్తించింది. అందరికీ మరి అది గుర్తించినందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. కానీ ఆయనకు ఒక ఉన్నతమైన స్థానం ఇద్దామని అనుకునే లోపు ఆయన ఆరోగ్యం సహకరించక ఈరోజు మార్నింగ్ చనిపోవడం జరిగింది. మా కళాకారుల తరపు నుంచి, మా గాయకుల తరపు నుంచి నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే, అంత పెద్ద మనిషికి, ప్రజాకవికి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు జరిపిస్తే ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆయనకు గౌరవాన్ని దక్కించాలి, ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆయన జయ జయ తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 30 జిల్లల ప్రణమిల్లిన శుభతరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, పోత నది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, కాకతీయ కళా ప్రబల కతిరేక రామప్ప, ఓ కాకతీయ కళా ప్రబల క్రాంతిరేక రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినారు, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ.
ఇలాంటి పాటను అందించిన వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు మా కళాకారుల తరపు నుంచి మరొకసారి ప్రగాఢ సానుభూతి, కళాభివందనాలు, నివాళులు అర్పించుకుంటూ, జోహార్లు అర్పించుకుంటూ ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతోటి, అధికార లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు జరపాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మేము ఏమంటున్నామంటే, తెలంగాణలో ఇంకొక విషయం, గద్దరుకు ఏదైతే నంది అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తున్నారో అలాంటి గౌరవం దక్కాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే గద్దరు అనేవాడు అంటే కళాకారులకే పెద్దవాడు, పెద్దన్న, తండ్రి లాంటి వాడు. అలాంటి గద్దరు పాటలంటే చాలా, మల్లె తీగకు పందిరి ఓలే, మస్క చీకటికి వెన్నెల ఓలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లమ్మా, తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. ఇలాంటి పాటలు పొడుస్తున్న పొద్దు, అమ్మ తెలంగాణ, ఇదే అంటే నా చిన్నతనంలో ఆయన పాటలు క్యాసెట్లలో మన ఆర్నారాయణ ఇప్పుడు ఆయనకు దక్కిన గౌరవం లాంటిది ఈయనకు కూడా దక్కాలనే అవకాశం ఉందా అని అడుగుతున్నాం. అంటే ఆయనకు దక్కిన గౌరవం అంటే ఆయనకు దక్కవలసింది, అది ఖచ్చితంగా ఆయనకు చేసిరు. ప్రభుత్వానికి కూడా సెల్యూటు. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించినందుకు, ఆయనకు ఆ తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్పినందుకు ఈ పాట ద్వారా నన్న ఒక ప్రజాకవిగా గుర్తించిండ్రు కాబట్టి ఆయనకు అంత్యక్రియలు అధికార లాంఛనాలతోటి చేస్తేనే మంచిది. ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఆయనకు ఒక గౌరవం దక్కినట్టని నేను అనుకుంటున్నాను. ఇది మిత్రులారా, తెలంగాణలో తోటి కళాకారుడైనటువంటి అందశ్రీ గారు మరణించడం బాధాకరం. చదువుకోకపోయినా సరే సమాజాన్ని చదివి ఈ రాష్ట్రాన్ని గర్వించదగ్గ గేయాన్ని అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆయన అనేక పాటలను నెమరేర్చుకుంటూ తమ ఆవేదనని వ్యక్తం చేయడం జరుగుతుంది మిత్రులారా.